నమస్తే, నేను మీ నాగేష్. బూడిదే కదా అని చెప్పేసి ఇంతకాలం చాలామంది వ్యాపారులు, రాజకీయ నాయకులు ఊరికే వదిలేశారు. అసలు ఈ బూడిద కోట్ల రూపాయల డబ్బు కుమ్మరిస్తోంది అనే విషయం తెలియడంతో జమ్మలమడుగు, తాడిపత్రి నియోజకవర్గాల డాన్ల మధ్య పెద్ద యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ చేయాల్సినంత స్థాయికి చేరింది. ఈ మధ్య జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలో ఉండే ఆర్టీపీపీ అంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇది కల్లమల అనే గ్రామంలో ఉంది. ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం ఆ బూడిద వేస్ట్గా పడి ఉంటుంది. దాన్ని ఆర్టీపీపీ వచ్చేసి ఉచితంగానే ఎవరైనా ఈ సిమెంట్ పరిశ్రమలకు వాళ్లకు తరలించాలంటే వాళ్ళు మా దగ్గర స్టాక్ ఉండడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి, దాన్ని డంప్ చేయాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దాన్ని ఎవరు తీసుకుపోయినా కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. సో ఈ ఉచిత బూడిదలో ఇంత ఆదాయం ఉంది, ఇది కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుందనే విషయం తెలియడంతో గత కొంతకాలంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనుషులు లారీలను ఆర్టీపీపీ దగ్గరికి పంపి ఆ బూడిదను తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమలకు విక్రయిస్తున్నారంట. ఇది వారికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియడంతోనే ఆదినారాయణ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాహనాలు కల్లమలకు వచ్చి బూడిద ఎత్తుకొని పోకుండా నిలుపుదల చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కడప జిల్లా ఎస్పీకి ఈ విషయం గురించి లెటర్ రాసి, అంటే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు మా లారీలను ఆపుతున్నారు, మేము బూడిద ఎత్తుకొని పోకుండా అడ్డగిస్తున్నారు, మా వాళ్ళను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాగైతే మేము కూడా తిరగబడతాం, శాంతి భద్రతల సమస్య ఏర్పడితే గినా అందుకు కారణం మేము కాదు అని కడప జిల్లా ఎస్పీకి లెటర్ రాశారు. ఈ రకంగా ఆయన ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మీద ప్రెజర్ పెంచే ప్రయత్నం చేసినప్పటికీ ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ మద్దతుదారులు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యమంత్రి గారు కాదు కదా, ఎవరు చెప్పినా కూడా మేము వినము, మా నియోజకవర్గంలో వచ్చే ఆదాయం అది బూడిద కావచ్చు, మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, వేరే నియోజకవర్గాల నాయకులు ఉచితంగా తరలించుకొని పోతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ మకాం వేశారు, మాటు వేశారు. దీంతో ఎర్రగుంట్ల, కలమల్ల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు విధించారు. అవి ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ వ్యవహారం అటు ఆదినారాయణ రెడ్డి, ఇటు ప్రభాకర్ రెడ్డి గారి మధ్య తీవ్రమైన రాజకీయ యుద్ధానికి కాకుండా వ్యక్తిగతంగా కూడా గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులకు ఇది పెద్ద తలనొప్పింది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు, ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నాయకులు, బీజేపీ శాసనసభ్యుడు ప్లస్ ప్రభుత్వ విప్పు, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ చేయడం మా వల్ల కాదని చెప్పేసి పోలీసు అధికారులు నిరాసక్తత, నిస్సహాయత వ్యక్తం చేయడంతో చివరికి ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. ఇది సీన్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఎవరికి తెలియంది, బూడిద కోసం ఒక మున్సిపల్ చైర్మను, ఒక ఎమ్మెల్యే ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆరా తీస్తే అది సన్నబన్న బూడిద కాదు. దాన్ని తీసుకొని పోయి సిమెంట్ పరిశ్రమలకు సప్లై చేస్తే నెలకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనికోసమే, ఈ డబ్బుల కోసమే ఈ రెండు వర్గాలు గొడవపడ్డాయి, యుద్ధానికి తెగబడ్డాయి. చివరకు ఆదినారాయణ రెడ్డి మద్దతుదారులు మాకు కూడా 50% వాటా ఇస్తేనే మేము బూడిదను తాడిపత్రికి తీసుకొని పోయేదానికి అంగీకరిస్తామని వాళ్ళు చెప్పడం, దివాకర్ రెడ్డి వాళ్ళ మద్దతుదారులు ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా సరే మీరైనా బూడిదను మా నియోజకవర్గంలోకి తీసుకొచ్చి సిమెంట్ పరిశ్రమలకు అమ్మాలి కదా, మీ లారీలు మా నియోజకవర్గంలోకి ఎలా అడుగు పెడతాయో చూస్తాం, మేము ఇక్కడ అడ్డుకుంటామని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు. సో ఈ వ్యవహారం అంతా పరిశీలించిన ఆర్టీపీపీ ఉన్నతాధికారులు ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మా మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలని అనుకుంటున్నారంట అని అక్కడి నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే రాష్ట్రంలో ఈ కలమల్ల దగ్గరనే కాకుండా కృష్ణపట్నం, వీటీపీఎస్ ఇట్లా థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఉత్పత్తి అయ్యే బూడిదను ఆ పవర్ ప్రాజెక్టులే ఇక మీదట
టెండర్ పెట్టి డైరెక్టు సిమెంట్ కంపెనీలకు ఏదో ఒక రేటుకిన విక్రయించాయంటే అంటే కంపెనీలే వచ్చి ఈ బూడిదని తీసుకొని పోయేటట్లు కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కానీ అక్కడ ఈ కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాలుష్యాన్ని తగ్గించగలిగే ఏదైనా పనులు కానీ చేయవచ్చు, లేదా పరిశ్రమలో పనిచేస్తా ఉండే ఉద్యోగుల సంక్షేమానికి ఆ డబ్బును ఖర్చు పెట్టవచ్చు కదా అనే ఒక సూచనలు సలహాలు కూడా వస్తున్నాయి. సో ఆర్టీపీపీ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి నిజంగా బూడిద తరలింపుకు టెండర్లను ఆహ్వానించి అమ్మే ప్రయత్నం చేస్తుందా, లేదు యథాప్రకారమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పంచాయతీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇచ్చి శనగల్దిని చేయగడుకున్నట్లు ఈ వివాదాన్ని సర్దుబాటు చేసుకుంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది.